వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్లో రైతులు యూరియా కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించింది. ఈసారి రబీ సీజన్లో అలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా వ్యవసాయ శాఖ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కొత్త నిర్ణయాలు తీసుకుంటూ రైతులకు ఉపయోగపడేలా ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యాప్ పూర్తిగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. దీని ద్వారా రైతులు ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన యూరియా నేరుగా రైతుల ఇంటికే డోర్ డెలివరీ అవుతుంది. ఈ యాప్ గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వివరాలు వెల్లడించారు. రబీ సీజన్ నుంచి ఈ యాప్ను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ముందుగా డిసెంబర్ 20న యాప్ను ప్రారంభించి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ వల్ల రైతులకు నిజంగా ఉపయోగం ఉంటుందా అన్నది ప్రధాన ప్రశ్న. దీనికి అధికారులు స్పష్టమైన సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. తమ స్థానాన్ని కాపాడుకోవడానికి చెప్పులను సైతం వరుసలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క యూరియా బస్తా కోసం కూడా ఎండలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ యాప్ అమల్లోకి వస్తే రైతులు ఇక షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యాప్లో బుక్ చేసుకుని తమ వ్యవసాయ పనులకు వెళ్ళిపోవచ్చు. తర్వాత యూరియా బస్తాలు ఇంటికి వచ్చినప్పుడు తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ మొబైల్ యాప్కి సంబంధించిన పేరు ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే యాప్ పనితీరుపై కొన్ని వివరాలు వెల్లడించింది. ఈ యాప్లో రైతులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల డీలర్లు కూడా లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వర్గానికి వేరువేరు లాగిన్లు ఉంటాయి. రైతులు తమ మొబైల్ నంబర్ నమోదు చేస్తే ఆ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కావచ్చు. ఆపై తమ జిల్లాను ఎంపిక చేయాలి. అప్పుడు ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు కనిపిస్తాయి. అయితే రైతులు కోరినన్ని బస్తాలు ఇవ్వరు. దానికి ప్రభుత్వం నిర్దేశించిన ఒక లెక్క ఉంటుంది. రైతులు ముందుగా ఖరీఫ్లో లేదా రబీ సీజన్ ఏదో ఎంపిక చేయాలి. ఆ తర్వాత పాస్బుక్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారో, ఏ పంట సాగు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలి. ఈ పంటల వివరాలు ఇప్పటికే యాప్లో ఉంటాయి. వాటిని ఎంపిక చేస్తే సరిపోతుంది. ఈ సమాచారం అంతా ఎంటర్ చేసిన తర్వాత రైతుకు ఎన్ని యూరియా బస్తాలు అర్హతగా వస్తాయో యాప్లో కనిపిస్తుంది. అందులో అవసరమైన బస్తాలను ఎంపిక చేసుకోవచ్చు. డబ్బును వెంటనే చెల్లించవచ్చు, లేదా యూరియా బస్తాలు ఇంటికి వచ్చిన తర్వాత చెల్లించే అవకాశము ఉంటుంది. ఒకసారి యూరియా కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి అన్ని వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అవన్నీ యాప్లో ఇప్పటికే సేవ్ అవుతాయి. ఏవైనా మార్పులు ఉంటే మాత్రమే అప్డేట్ చేయాలి, లేదంటే నేరుగా అవసరమైన యూరియా బస్తాల సంఖ్యను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం యూరియా అధిక వినియోగాన్ని తగ్గించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో అధికారులు రైతులను కలిసి యూరియా అధికంగా వాడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత రైతులకు అనేక సందేహాలు రావడం సహజం. అలాంటి సందేహాలను తీర్చేందుకు ప్రభుత్వం ఒక పరిష్కారం చూపిస్తుంది. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదిస్తే వారు యాప్ను ఎలా ఉపయోగించాలో రైతులకు వివరంగా చెబుతారు. ఇలా చేస్తే రైతులకు యాప్ వాడకం అలవాటవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మరో సమస్య కూడా ఉంది ఇక్కడ. చాలామంది రైతుల వద్ద ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు లేవు. వారు సాధారణ ఫోన్లోనే ఉపయోగిస్తున్నారు. అలాంటి రైతులకు ఈ యాప్ ఉపయోగించుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే యాప్ వాడాలంటే తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఈ యాప్పై రైతుల్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. క్యూలో నిలబడినప్పుడే ఒక్క యూరియా బస్తా దొరకడం కష్టంగా ఉన్నప్పుడు యాప్లో అవసరమైన బస్తాలు నిజంగా ఇస్తారా? అంత స్టాక్ అందుబాటులో ఉంటుందా? అది వాస్తవంగా సాధ్యమేనా అనే ప్రశ్నలు రైతుల మనసుల్లో ఉన్నాయి. ఈ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఇలాంటి వాస్తవ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ముందుగా ప్రయోగాత్మకంగా యాప్ను ప్రారంభిస్తోంది. ఈ దశలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించిన తర్వాత పూర్తి స్థాయిలో యాప్ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.